ఒకసారి ఆలోచన చేద్దాం. మనిషికి బట్టలు లేకపోతే జంతువులతో సమానం ఉండేటోళ్ళం. మా జంతువులకు మనకు తేడా ఉండేది కాదు. మానవ జాతికి గుడ్డలు వేసిన బిడ్డలు నేతన్నలు, మానవ జాతికి గుడ్డలు వేసిన బిడ్డలు నేతన్నలు, ఈ ప్రపంచానికే పరుగులు నిలిపిన దాతలు నేతన్నలు, ఋషులు బహుజ్ఞానులు పద్మశాలులు, వీరులు వీరుధీరులు బహుజ్ఞానులు పద్మశాలులు, ఈ మానవ జాతికి గుడ్డలు పూనులై ఎత్తుకుంటారు. చెమటొచ్చిన రైతన్నకు చతిరుమలై సెగదించెరు. వెరైటీ గోరే యువతకు మీరు ఫ్యాషన్ అయి విలువనిచ్చెరు. సమానత్వాన్ని చాటేరు. ఈ మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగవల మనసులు దోచెనేస్తాలు, అమ్మతనాన్ని దాచే వస్త్రాలు రంగు రంగుల మక్కలతోనే మాయలు చేసే నేతలు విజ్ఞానులు మార్కండేయులు, ఈ ప్రపంచానికే పరుగులు నిలిపిన దాతలు నేతన్నలు, మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు. లీడరు చూడగానే అర్థమైపోతుంది లీడరు వారి కాడరుకు మీరు కద్దరై విలువనిస్తారు. ఉద్యోగస్తులకు అర్థమోలే వారి హోందతనాన్ని సృష్టిస్తారు. రెపరెపలాడే జెండాతో మీరు విప్లవాలే సృష్టిస్తారు. కానీ మాదిగ కుమ్మరి కమ్మరి కాపు అట్లా అవసరి రెడ్డి హిందూ ముస్లిం క్రైస్తవులైనా ఏ మతముదైనా ఏ కులముదైనా సరే చివరికి సచ్చిన శవము. గత 10 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తూ మన సంఘాన్ని అద్భుతమైన ప్రగతిపథం నడిపిస్తున్న మన గౌరవనీయులు గౌరవాధ్యక్షులు దీకొండ యాదగిరి గారు తమ స్వాగతం శ్రీ అమరీవిక గారిని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ శ్రీ కూతుబిడ్డ ఇరవై అనిల్ గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నగర పద్మశాలి అధ్యక్షులు పూజటి వెంకట నరసయ్య గారు, అదేవిధంగా తాహిర్ అమ్దాన్ గారు, అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు, మరి పద్మశాలి మూడు బిడ్డలు పద్మశాలి కులస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ గారు వారి కార్యవర్గము ఇవాళ ప్రమాణ స్వీకార ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1999లో తీసుకునేటువంటి ఈ సంఘం 25 సంవత్సరాలుగా మరి పనిచేస్తూ ఇవాళ 26వ సంవత్సరంలోకి అడిగి మరి నూతన కార్యవర్గాన్ని ఏర్పరచుకుంటా ఉంది. మరి ఏదైతే మేము ఐక్యత గురించి చెప్తా ఉన్నామో ఐక్యతను చాటడానికి ఐక్యతను తీసుకురావడానికి పద్మశాలీల్లో మరి నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని పద్మశాలీలను ఈ సంఘం పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన పద్మశాలీలకి తక్కువగా ఉంది కాబట్టి అక్కడ మనం సంఘాన్ని గ్రామ సంఘాలను మరి ఏర్పాటు చేసుకోలేకపోయినాం. ఇంకా దీన్ని విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఇంకా పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా 36 మండలాలు ఉంటే దాదాపు 28 నుంచి 28 మండలాల్లో మరి మన కార్యవర్గాన్ని మండల కార్యవర్గాన్ని మరి ఏర్పాటు చేసుకొని పద్మశాలి కులస్తుల యొక్క శ్మశాన నిర్మాణం జరుగుతూ ఉంది, పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా చేస్తాము అని మీ ముందర వాగ్దానం చేసిందో ఖచ్చితంగా ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఏదైతే యూనిటీ ఐక్యత కోసం పనిచేసినామో ఆ ఐక్యతను సాధించడానికి కోసం ఇవాళ ఇంతమందిని మీ అందరినీ ఇక్కడ తీసుకురావడానికి ఒక తాటిపై తీసుకురావడానికి ఏదైతే మా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో కారణంగా కాలం ఊరికనే కలిసిపోయింది. ఏదైతే మరి పద్మశాలి కులస్తులు నిజామాబాద్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాంతంలో మరి చాలా బీదవారు ఉండి మరి వారి కుటుంబంలో ఎవరైతే స్వర్గ మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ అంకిత భావంతో సంఘం ప్రతిష్టను సాంప్రదాయాలను నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతూ సభ్యులు నాపై వచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రమాణం చేస్తున్నాము.
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 2644/99 నందు పద్మశాలి మీ పదవి చెప్పండి, మీ పదవి చెప్పండి. బాధ్యతలను స్వీకరించుతున్నాను. జిల్లా పద్మశాలి సంఘం ఆశయాలకు కట్టుబడి సంఘ అభివృద్ధికి నా శ్రేయశక్తుల శ్రీకొండ యాదగిరి గారు, ముఖ్య అతిథి శ్రీ ధర్మపూడి అరవింద్ ఎంపీ నిజామాబాద్ గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే నిజామాబాద్ గారు, శ్రీ భూపతి రెడ్డి ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ గారు, శ్రీ హీరవతి అనిల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, శ్రీ పూర మల్లేశం రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ గారు, శ్రీ రాపల్లి గురుశరణం పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు గారు, శ్రీ గుడ్డేటి నర్సయ్య నిజామాబాద్ పట్టణ సంఘ అధ్యక్షుడు గారు, శ్రీ పూర్వం హనుమాన్లు జిల్లా నిజామాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా నూతన కార్యవర్గ సభ్యులు ఆర్మూర్ నిజామాబాద్ బాల్కొండ నూతన నియోజకవర్గ పద్మశాలి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, మన నాయకులందరికీ నిజామాబాద్ జిల్లా సంఘం తరఫున హృదయపూర్వక వ్యక్తిగతంగా నాకు మన కులానికి తెలంగాణ బాపూజీగా పిలువబడే కీర్తిశేషులు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శనీయులు. తెలంగాణ ఉద్యమంలో పెద్దలందరికీ పేరు పేరున సమయం తక్కువ కనుక దయచేసి ఏ భావన చూస్తూ పేరు పేరు అందరూ మాకున్న సంబంధాలు ఇక్కడికి ఎవరికి వెళ్ళేవాళ్ళు కూడా చాలా వెళ్ళిపోతున్నాం. మేము జిల్లా పద్మశాలి సంఘానికి ఆయన నిధులు అడగలేదు. డాక్టర్ దేవిరాజు గారు పోయి చిన్న పైసలు ఇస్తాడు, మన పూజ కూడా మనకు ఉంటాయని, మేము కూడా పద్మశాలిలో రాజకీయంగా ఎదగడానికి రాబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా ప్రాధాన్యత కల్పించడానికి ప్రయత్నం చేస్తానని ఈ వేదిక సాక్షిగా జీవన్ రెడ్డి గారు మరి భూపతి రెడ్డి గారి సమక్షంలో నేను మీ అందరికీ హామీ తెలుసుకున్నాను. అదేవిధంగా తప్పకుండా కృషి చేస్తారు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో వాళ్ళని ఆదుకుంటారని చెప్పి కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేయాల్సింది. నిన్నగా కాకుండా మొన్నటి వరకు పాలించిన పార్టీ 2-3 నెలలు కూడా కుదురుకోకుండానే కాంగ్రెస్ పార్టీగా పూర్తి దృష్టి సారించకుండానే ఇప్పుడు ఆ పాలించి 10 ఏళ్ల కింద పాలించిన పార్టీపై విమర్శలు చేస్తారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి అదే పార్టీని ఆ నాయకులను అడుగుతున్నా, మరి 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు? మరి మీరు 10 ఏళ్ళు చేయకపోతే ఈ 4 నెలల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించవచ్చు. వాస్తవాలు తెలుసుకొని ప్రశ్నిస్తే మంచిదని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నారు. తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మికులను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటున్నాయి. రాబోయే కాలంలో వాళ్లకు పూర్తి ఉపాధి కల్పిస్తుందని ఈ వేదిక నుంచి మేమందరం కాంగ్రెస్ నాయకులను హామీ ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చిట్టి పంపించారు. అక్కడున్న మీ పద్మశాలీలకు హామీ ఇవ్వాలి, తప్పకుండా చేనేత కార్మికులకు చేనేత వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వు, తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి కూడా ఆయన చెప్పడం. మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మరొకటి ముఖ్య విషయం ఏంటిదంటే, నాకు నా కులబాంధవులు చెప్పారు, నిజామాబాద్ పట్టణంలో 2 ఎకరాల భూమి ఇవ్వము, తప్పకుండా 2 ఎకరాల భూమి ఇచ్చి 5 కోట్ల నిధులు కూడా సమకూరుస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇలాంటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు
జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్యుత్ దత్తాత్రి గారిని నేను సత్కరిస్తున్నాం. మనం కూడా నూతనంగా ఎంపికై నిజామాబాద్ జిల్లా పద్మశాలి సేవా సంఘ కార్యవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి దత్తాత్రేయ గారు, వారి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి గారు, ముఖ్యంగా వారి కార్యవర్గ సభ్యులు, ఈనాటి సమావేశ ముఖ్య అతిథులైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు ధర్మపురి అరవింద్ గారు, సమావేశంలో పాల్పంచుకుంటున్న నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు నిజామాబాద్ శాసనసభ్యులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, మా మిత్రులు మీ మినరల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా బాధ్యత చేపడుతున్నటువంటి వీరభద్రుని అనిల్ గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవులు, పెద్దలు, నిజామాబాద్ జిల్లా నలుమూల నుండి తరలివచ్చినటువంటి పద్మశాలి సోదరులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా సమాజంలో పద్మశాలి సోదరులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పి ఏ విధంగా అయితే సమాజానికి పట్టాడు అన్నం పెట్టేటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్న రైతాంగం ఒకవైపు ఉంటే, అదే సమాజంలోని పౌరులకు అందరికీ కూడా శరీరాన్ని కప్పుకునే విధంగా, మానాన్ని కప్పుకునే విధంగా బట్టను అందించేటటువంటి మరి ఆ గొప్పతనం ఏదైతుందో పద్మశాలి నేతలను అని చెప్పక తప్పదనుకోండి. అంటే వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు మనల్ని ఎందరో మహానుభావులు త్యాగాలు చేస్తే అందులో ముందు వరుస నిలిచింది పద్మశాలి సోదరులు చెప్పండి. పెద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన దేశ స్వాతంత్రం కొరకు మన జాతిపిత బాపూజీ గారితో అడుగులో అడుగు వేసి నడిచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా తదుపరి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు మరి అలాంటి నైజాం విముక్తి కొరకు దీంట్లో పోరాటం చేసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పక తప్పదని చెప్పండి. రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. రాబోయేటువంటి విద్యార్థులకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర సాధనలో, దేశ స్వాతంత్ర ఉద్యమంలో, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో, నైజాం విముక్తి పోరాటంలో ప్రధానంగా ముందు అడుగులో ఇచ్చినట్టుగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్ర యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శం నిలబడే విధంగా పాఠ్యాంశాలుగా చేరుతున్నటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రేపు రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుండి దీని పాఠ్యాంశాన్ని చేత దొరుకుతుందని చెప్పని సముఖంగా సమాజానికి ఏదైతుందో మన ఆశించే సహాయ సహకారాలు అందించే లేకపోతున్నామని చెప్పి చెప్పక తప్పదని చెప్పాడు. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఒకప్పుడు మన వృత్తి నేత వృత్తే. మన నేత వృత్తి అనేది ఏదైతుందో ఒక విధంగా దాని గుర్తింపు తగ్గిపోయింది. దాని స్థానం ఏదైతుందో పవర్ రూమ్స్ వచ్చినాయి. పవర్ రూమ్ స్థానం ఏదైతుందో ఈ ఆధునిక యుగంలో యాంత్రీకరణ అనే భావంతో ఏదైతుందో మిల్లు పట్టు వచ్చింది. ఈ మిల్లు పట్టు వచ్చే ఏదైతుందో నేత పట్టకు ఏదైతుందో ఒక విధంగా గుర్తింపు తగ్గిందని చెప్పండి. దీంతో పద్మశాలి సమాజానికి కులవృత్తి పరంగా ఏదైతుందో ప్రోత్సాహం కొంత తగ్గిపోయింది. ఈ మాత్రం ఏదైతుందో ఉపాధి పొందగలుగుతున్నారో చెప్పండి. మీలో ఉండే ప్రతిభతో ఏదైతుందో విద్యలో మీకున్నటువంటి నైపుణ్యంతో, శ్రద్ధాశక్తులతో ఏదైతుందో వీళ్ళకి ఉద్యోగ పరంగా మీరు ముందుకు పోగలుగుతుందని చెప్పండి. పద్మశాలి సేవా సమాజంలో నిరుద్యోగ యువత వారి భవిష్యత్తులో మీ ఉపాధికి సంబంధించి ప్రస్తుతం అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్ విధానంలో మనం ఏదైతే దాదాపు 50% 15 వర్గాల సమాజంలో ఆ 15 వర్గాలు కల్పించబడుతున్న రిజర్వేషన్ శాతం మనకి కేవలం 25% ఉంది. కోట్ల అయినా కానీ పట్టణానికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో పద్మశాలి సేవా సమాజం మరి సమాజ ఆర్థిక అభివృద్ధి కొరకు
నేను మొన్న ఏదైతుందో మార్కండే దేవాలయం సందర్శిస్తున్నాను. మార్కండే దేవాలయం సందర్శించిన సందర్భంగా నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి పద్మశాలి సంఘ అధ్యక్షులతో అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి ఒక సామూహిక భవనానికి ఏదైతే కొంత నిధులు కొరతతోని దాన్ని పూర్తి చేసుకోలేకపోమని చెప్పి మనం చేసి నిజామాబాద్ పట్టణంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక పద్మశాలి సామూహిక భవనం నిర్మాణం పూర్తి చేసుకోవాల్సినటువంటి నిధులు సమకూర్చడమే కానివ్వండి, దాంతో పాటు మిత్రులు పేర్కొన్నట్టు జిల్లా స్థాయిలో కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవాల్సిన ఒక ఆవశ్యకత ఉన్నది. జిల్లా స్థాయిలో నిర్మాణం చేసుకోవాల్సినటువంటి కళ్యాణ మండపాన్ని సంబంధించినటువంటి స్థల ఏర్పాటు మీరు అనిల్ గారు పేర్కొన్న ఇప్పుడే ఆ స్థలం ఏర్పాటు చేయడానికి కానీ కల్పించడానికి కానీ దాని నిర్మాణానికి కావాల్సిన నిధులు సంబంధించే కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉన్నది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉందని చెప్పంటున్నాను. మీరు అనిల్ గారు ఏదైతే చేపట్టబోయేటటువంటి కార్యక్రమానికి నేనేదైతే సంపూర్ణంగా వారికి అండగా నిలబడే విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన కళ్యాణ మండపం నిర్మాణానికి కావాల్సినటువంటి స్థల సేకరణ కానీ దానికి కావాల్సిన నిధులు సమకూర్పే కానీ కల్పింప చేయడానికి నేను వారికి తోడుంటా అని చెప్పని కూడా ఈ సభాముఖంగా మనం చేస్తూ రాజకీయ పదవులు వాస్తవంలో కూడా పద్మశాలి సమాజానికి వారి సంఖ్యాపరంగా ఏదైతే లభించవలసినటువంటి ఒక అవకాశం లభిస్తలేదు. వాస్తవం చెప్పంటున్నాను. మీకు అనిల్ గారు స్వయం ప్రతిభ గల నాయకుడు అని చెప్పంటున్నాను. ఎందుకంటే ఈ మాట అంటే 2009లో మన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ మధ్య ఏదైతుందో ప్రజారాజ్యంగా గెలిచినటువంటి ఒక బాల్కొండ శాసనసభ్యుడు మిత్రుడు అనిల్ గారు అని చెప్పంటున్నాను. మీరు సూచించినట్టు అది అనిల్ గారు కానివ్వండి, వారితో పాటుగా ఇతర ఎవరికి అవకాశాలు వచ్చినా కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి ఒక యువకులు రాజకీయ చైతన్యం గల ఒక మిత్రులను ప్రోత్సహించడానికి కొరకు ఏదైతుందో నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా వంతు యొక్క సలహాగా సూచనగా నేను చేయడం జరుగుతుందని చెప్పని కూడా నేను మనం చేస్తూ మరి కొద్ది సమయాన్ని కల్పింపజేసినందుకు మా మిత్రులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాను. ఆ హామీలు నెరవేరేలా మనందరం కూడా వారి వెనక ఖచ్చితంగా వెంటబడదాం. ఇప్పుడు గోసే అలీగర్ గారు మన పద్మశాలి సంఘం రాష్ట్రానికి దయచేసి అన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ధన్యవాదాలు యాదగిరి గారు. వారికి ఆత్మీయ సత్కారం అందించాల్సింది నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం బాధ్యతలు కోరుతూ ఇప్పుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి వైద్యుడిగా తన వృత్తిని కొనసాగిస్తూనే మరి వైద్య రంగంతో పాటుగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నాతో పాటు వచ్చినటువంటి మరి సభాధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు నీకొండ యాదగిరి గారికి, అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు దత్తాత్రి గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు హనుమన్ గారికి, ప్రధాన కార్యదర్శి దశరథ్ గారికి, కోశాధికారి భువనేశ్వర్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మిత్రుడు చింతల గంగారావు గారికి, మరి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి యాదగిరి గారికి, వచ్చినటువంటి మన పార్లమెంటు సభ్యుడు మిత్రుడు అరవింద్ గారికి, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మిత్రుడు నా సహచరుడు మరి అమ్మన్ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరి అనిల్ గారికి, గురుచరణ్ గారికి, తాహిర్ నందాల్ గారికి, మరి పేరు పేరున ఇక్కడున్న వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి వివిధ మండలాల నుండి జిల్లా నుండి వచ్చినటువంటి పద్మశాలి సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం. నిజంగానే నాకు పద్మశాలి వాళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి. నా డాక్టర్గా నాకు డాక్టర్ సుభాష్ గారు కానీ, మరి అదేవిధంగా పెద్దలు శ్రీహరి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనం ఫోటోలలో చూస్తున్నటువంటి పెద్దలు కొండా లక్ష్మీ బాబుజీ గారు నేను చూడలే కానీ ఆయన ఆఫీస్లో మాత్రం అక్కడ దురదృష్టంలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాను. ఇప్పటి ముందే వాళ్ళ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. మరి వాళ్ళ ఆఫీస్లోనే తెలంగాణ ఉద్యమం రెండో విడతది స్టార్ట్ అయింది. అక్కడ మేము అక్కడ యాక్టివ్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉండే. అదేవిధంగా పెద్దలు దేవిదాస్ గారు
సంతాప సభ కూడా నేను అటెండ్ కావడం జరిగింది. వాళ్ళ కొడుకు అఖిలేష్ కూడా నాకంటే ఒక 2 years జూనియర్. మేమంతా గాంధీ మెడికల్ కాలేజీలో మేము అందరం కాలేజ్ పెట్టినాం. పాపం ఆయన కూడా అనుకోకుండా సర్వీస్ అయినా. ఈ విధంగా చాలామంది గురుచరణ్ గారు కానీ ఇంకా చాలామంది నాకు మంచి హనుమాన్ గారు వీళ్ళంతా కూడా నాకు సుపరిచితులే. మరి ఈ సందర్భంగా ఈ నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తప్పకుండా పద్మశాలి ఇళ్లకు వాటి సంఘానికి అన్ని కూడా సేవలు చేస్తూ మరి మీ యొక్క కులాలకు అభివృద్ధి కొరకు పనిచేస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలుసుకుంటూ చెప్తూ మరి ఇక్కడ కొన్ని సమస్యలు పెట్టారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసలు ఎవరు ఊహించలేదు. నాకు తెలిసి మీరు కూడా అడగలేదు. పద్మశాలి సంఘంలో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా పద్మశాలి కార్పొరేషన్ కావాలని అడగలేదు. కానీ మరి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అది ఎందుకంటే ఒక్కొక్క కులాలకు సంబంధించినటువంటి వృత్తి పరంగా కానీ వాళ్ళ అవసరాలు వేరే వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నిధి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే ఇవాళ మీ జనాభా చూస్తే చాలా మంది మరి అసెంబ్లీలో ఉండాలి. కానీ దురదృష్టవంతం లేదు. అయినా కానీ మా అనిల్ మా సోదరుడు మరి ఆయన ఎందుకు అవకాశం రాలేదని నాకు తెలియదు. కానీ మరి మినరల్ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కూడా మరి కాంగ్రెస్ పార్టీ గౌరవించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మరి డిప్గా కూడా చీఫ్ డిప్గా కూడా ఉంది మా సమైక్య ఆంధ్రప్రదేశ్లో. సో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా చాలా మందికి గుర్తింపు ఇచ్చింది. ఈరోజు మీకు అందరూ కూడా అండగా ఉంటుంది ఈ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు చెప్పాలంటే ఇంతకుముందు పెద్ద కులకరణ ఇవాళ 50% కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వెనుకబడిన తరగతి కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్థితిగతులు తెలుసుకోవడానికి దేశం మొత్తం కూడా కులకరణ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిన్ననే రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తున్న ఎజెండాలో పెట్టారు. అదేవిధంగా రిజర్వేషన్ కూడా 50%కే ఒక డెడ్లైన్ ఉంది, సుప్రీంకోర్టు రూలింగ్ ఉందని చెప్పి దాన్ని కూడా తీసేసి అవసరాన్ని బట్టి 50% ఎక్కువ కూడా రిజర్వేషన్ పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో రాష్ట్రం ఎజెండాలో పెట్టాము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీలో అని చెప్పి. తప్పకుండా జిల్లా కార్యాలయంగా మీ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను రూరల్ ప్రాంతంలో మరి అర్బన్లో కూడా ఒక 6 డివిజన్లు ఉంటాయి. మీరందరూ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు మాకు లిస్ట్ ఇవ్వండి. మేము అక్కడ ఊళ్ళలో పరిశీలించి తప్పకుండా వారికి కూడా జడ్పీటీసీగా మరి ఎంపీటీసీగా సర్పంచ్గా కార్పొరేట్గా ఏ విధంగా అవకాశం ఉంది తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 ఎకరాల భూమి కావాలన్నారు. మరి నాకు నిజామాబాద్ అర్బన్లో ఉంటుందో లేదో మరి నాకు తెలియదు. జాగా అర్బన్లో దొరుకుతుందో లేదో కానీ మా రూరల్లో మాత్రం మీకు 2 ఎకరాలు ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్ చుట్టుపక్కల ఇప్పిస్తాం. అదేవిధంగా మరి పెద్దలు అన్నట్టు ఇప్పుడు పద్మశాలి కార్పొరేషన్ 1000 కోట్లు అన్నారు. ఆ దాంట్లోకి వెళ్ళిన ఇక దగ్గరలో మరొక 5 కోట్ల రూపాయలు మీ భవనానికి ఇప్పించి తప్పకుండా పద్మశాలి జిల్లా భవనాన్ని కట్టుకున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అనిల్ అత్యంత సన్నిహితుడు, మీకు కూడా దగ్గర లేకపోతే మాకన్నా ఎక్కువ దగ్గర అనిల్ గారు మా ముఖ్యమంత్రి గారికి. కాబట్టి మేమందరం కలిసికట్టుగా అనిల్ గారు, జీవన్ రెడ్డి గారు, నేను ఇంకా బోధన శాసనసభ్యుడు పెద్దలు సురేష్ రెడ్డి గారు మనం కలిసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము చేసి పెడతాం. అదేవిధంగా చిన్న చిన్న చెప్పారు ఇప్పుడు శ్మశాన వాటిగా కంప్లీట్గా లేదు. అదేవిధంగా మార్కెట్ మందిరము ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉందని చెప్పారు. ఏది ఉన్నా కానీ మీరు తప్పకుండా ఒక రిజర్వేషన్ ఇవ్వండి, మేము ప్రభుత్వం చూసి తీసుకెళ్తాము, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మేము మీ మనుషులం అని చెప్పి మీ మనిషిగా మమ్మల్ని భావించాలని చెప్పి ఒక డెవలప్మెంట్ మరి ఒక అభివృద్ధి కార్యక్రమమే కాదు, మీకు అన్ని విధాలుగా మీ కష్టసుఖాలలో కూడా మీరు తమ్ముళ్ళగా మీకు బిడ్డగా మీ అందరూ కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీ అందరూ కూడా రాజకీయంగా ఇంకా ఎదగాలి. అన్ని విధాలుగా మీరు ఇక్కడ ఐక్యత చూస్తే తెలుసుకోవాలి. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘాలు అందరూ కూడా పెద్దలు యాదగిరి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవడం మీ అంతా యూనిటీని చాటారు. మరి రాబోయే కాలంలో మీకు మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి
ట్రాఫిక్ అక్కడ అట్లా లేట్ అయింది ఆల్రెడీ 12 గంటలకే ఉంది, ఇప్పుడు 1 గంటన్నర లేట్ అయింది. సో దయచేసి మీరు మన్నించాలా, ఇంకో కార్యక్రమం వల్ల మేము ఈ సభాస్థాన్ని విడిపోవాల్సి వస్తుంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు అరణ్య వేసుకు పెద్దలు యాదగిరి గారికి, హనుమాన్ గారికి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ నూతన ఎన్నికైన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై మార్కండేయ. జై మార్కండేయ. ధన్యవాదాలు అధ్యక్షులు విద్యు దత్తాత్రేయ గారు, అట్లాగే రాపల్లి గురుచంద్ గారు, మిగతా బాధ్యులందరూ కూడా చేస్తున్నారు. అట్లాగే తాహిర్ బిన్ హమ్దాన్ గారు, అన్న తాహిర్ బిన్ హమ్దాన్ గారు మరి మీకు ఆత్మీయ సత్కారం అందిస్తారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు నిజామాబాద్ అర్బన్ మనందరినీ కూడా ఆనందపరిచారు. పట్ల మార్కండేయుడి కృపకు పాత్రలయ్యారు. వారికి మరోసారి ఈ సభా వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై పద్మశాలి, జై శ్రీరామ్. ఈనాటి పద్మశాలి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు యాదగిరి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, మరియు ఈరోజే నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు దత్తాత్రేయ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, పెద్దలకు హనుమాన్లు గారికి, హంసయ్య గారికి, ప్రశాంత్ గారికి, మరియు ఇతర పద్మశాలి పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, వేదిక ముందున్న జిల్లా నుండి అనేక మండలాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి సోదర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. కొండా బాపూజీ లక్ష్మణ్ స్వతంత్ర సమర యోధుడు, దాంతోపాటు తెలంగాణ సాధన కోసం అటువంటి ఎందరో మహానుభావులు ఉన్న జాతి పద్మశాలి జాతి. ఇక నేతన్నల గురించి గాయకులు చెప్పారు. ఈరోజు మార్కండేయుడికి కూడా మనము వస్త్రం సమర్పించాలంటే పద్మశాలి నేసిన వస్త్రమే మనం మార్కండేయుడికి కూడా సమర్పిస్తాం. పద్మశాలి వర్గం ఎప్పుడు కూడా దేశం కోసం, దేశానికి ఏ ముప్పు కలిగినా, ఏ అవసరం ఉన్నా కానీ మేమున్నామని ముందు వరుసలో ఉండే వర్గం పద్మశాలి జాతి. దాంతోపాటు ఒక దైవభక్తి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ సమాజంలో ముందుకు తీసుకెళ్తున్న జాతి పద్మశాలి జాతి. ఇది మనం గర్వంగా చెప్తున్నది. ఎక్కడికి వెళ్ళినా కానీ, మార్కండేయ మందిరాలు కానీ, ఇతర సేవా కార్యక్రమాలు కానీ, మనం ఏ నగరంకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ మనం చూస్తాం. ఇక్కడ మార్కండేయ మందిరానికి నా ట్రస్ట్ ద్వారా 11 లక్షల రూపాయలు ఇచ్చినందుకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. పద్మశాలి పెద్దలందరితో కూడా నాకు అనుబంధం ఉంది. వాళ్ళ మధ్యనే పెరిగిన వ్యక్తిని. అందుకే మనందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించడం జరిగింది. ఇక రాజకీయంగా చూస్తే, రాజకీయ వేదిక కాకుండా కానీ కొన్ని విషయాలు ఇంతకుముందున్న నాయకులు చెప్పిన దానికి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కార్పొరేషన్ ఎన్నికల్లో 60 స్థానాలుంటే 40 స్థానాలే భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. దాంట్లో 4 కార్పొరేషన్ టికెట్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ దక్కుతుందని తెలియజేస్తాం. అదేవిధంగా మొన్నటి అసెంబ్లీలో జగిత్యాల నుండి సోదరిమణి భోగలు శ్రావణి గారు పోటీ చేస్తే వారిని గెలిపించకుండా అడ్డుపడ్డదే అక్కడ ఉన్న పద్మశాలీలను నేనంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది పద్మశాలీల ఐక్యత అంటే. ఇది చెప్తారు, పిల్లల మాటలు చెప్తారు. కావాల్సిన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పద్మశాలీలకు రాజకీయంగా కానీ అన్నింటిలో కూడా ప్రథమ స్థానం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీలో కూడా అత్యధికులు పద్మశాలీలు ఉంటారని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక కార్పొరేషన్ అడగకుండా ఇచ్చిందని
నాయకులు తిరిగి తిరిగి చెప్పులు అయిపోయినాయి కార్పొరేషన్ కోసం. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అడగకుండా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మనందరికీ తెలుసు. మా ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి 40 సంవత్సరాల నుంచి 30 పోరాడితే ఇయ్యలేదు, ఇప్పుడు ఇచ్చారు. కార్పొరేషన్ కేటాయిస్తే సరిపోదు. కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం ఆ కులంలో ఉన్న పేదలకు, పేద విద్యార్థులకు చదువు కోసం కానీ ఉపాధి కోసం కానీ ఉపయోగపడాలని ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం సరిపోదు. 100 కోట్లు 500 కోట్లు ఇప్పిస్తాను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ 2 ఎకరాలు జిల్లా కళ్యాణ మండపం కోసము 50 కోట్లు ఇస్తాను కూడా 5 కోట్లు ఇస్తాను చెప్పడం జరిగింది. తప్పకుండా కొద్ది సమయం వరకు, అంటే 3 ఏళ్ళు అన్నారు భూపతి రెడ్డి గారు. 3 ఏళ్ళు అంటే మనమందరం మర్చిపోయేటట్టు. ఒక 6 నెలల్లో పద్మశాలి కార్పొరేషన్కు వారు చెప్పినట్టు 1000 కోట్లు కేటాయించాలి. నిజామాబాద్ జిల్లా కళ్యాణ మండపం కోసం 2 ఎకరాలు 5 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు చేయకుంటే అసెంబ్లీలో మేము 8 మంది ఎమ్మెల్యేలమో మీ తరఫున మేము అడుగుతామని మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. మొన్న మార్కండే మందిర పునర్ప్రతిష్ఠ నేను వెళ్ళడం జరిగింది. 4 నెలలైంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఫండ్ ఏం లేదు. ఎమ్మెల్యే ఫండ్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటగా నేను కళ్యాణ మండపానికి నేను స్పాన్సర్ చేస్తాను, నా కావంతో ఎమ్మెల్యే ఫండ్ కేటాయిస్తానని నేను చెప్పడం జరిగింది. కళ్యాణ మండపంతో పాటు ఏదైతే మిగిలిపోయిన పని గుడి ఉందో దానికి కూడా నా వంతు సహకారం చేస్తానని తెలియజేస్తూ, కన్పాల్సిన మీ వాళ్ళు ఎప్పుడు కులాలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని, ముఖ్యంగా నాకు ఇక్కడ పద్మశాలీలతోటి అనేక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా మీ సమస్యలు ఏదున్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సహకారం చేస్తా. పెద్ద సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రశ్నిస్తాన్ని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై మార్కండేయ. ప్రెసిడెంట్ పూల మన్మోహన్ గారు వారు దయచేసి అందరూ వెళ్ళకండి, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే బూర మల్లేశ గారు మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాతనే మీరందరూ ఎంతో ఆసక్తితో అనురక్తితో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. బూర మల్లేశ గారు తొందరగా వచ్చేసారు. 2 నిమిషాలు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎంతో ఆసక్తితో అనురక్తితో ఎదురు చూస్తున్న మన ఫైర్ బ్రాండ్ లీడర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు వారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా సాధారణంగా సభగా ఆహ్వానిస్తున్నాను. మరి వాళ్ళు మనందరినీ ఎంపీగా స్థిరపరుచుకున్నారు. అట్లాగే ధర్మపురి ఫౌండేషన్ పసుపు ఇప్పుడు నిన్నమొన్నటి దాకా కాషాయం చూస్తే సంతోషమో, ఈ మధ్య పసుపు చూస్తే సంతోషమే. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క పద్మశాలి సోదర సోదరిమణికి పాదాభివందనం తెలియజేస్తాను. ముఖ్య అతిథిగా ఇక్కడ రావడం అంటే నా గౌరవం మీరందరూ చాలా పెంచినట్టు, దానికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ అధ్యక్షులు, సభాధ్యక్షులు యాదగిరి గారు, ప్రధాన కార్యదర్శి గుల్గా హనుమాన్లు గారు, నరహరి గారు, నరహరి సార్ రాలే కదా, మంచి మిత్రులు నాకు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, పెద్దలు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, సోదరుడు నూతనంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సోదరుడు అనిల్ గారు,
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరియు నూతనంగా ఎన్నికై ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న పెద్దలు అధ్యక్షులు దత్తాత్రి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పుల్గా హనుమాన్ గారు, ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం గారు, ఉపాధ్యక్షులు పెద్దలు కుమార్ గారు, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ గారు, జీవన్ గారు, విఠల్ గారు, సవితా శంకర్ గారు, కార్యదర్శులు మరియు సహాయ కార్యదర్శులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హోంవర్క్ బాగా చేసుకొని పాఠాలు చెప్పగానే స్కూళ్ళల్లో సాయంత్రం పోగానే ఇంటికి ఆనాటి హోంవర్క్లో అవి బాగా చదివేసుకుంటే పరీక్షలు ఈజీ అయిపోతాయి. 60-70 సంవత్సరాలు పాలించి సామాజిక న్యాయం చేయకపోతే కొద్దిగా స్పీచ్లు ఇచ్చుడు ఇబ్బంది అవుతుంది. కలిగేయడానికి అక్కడ వెళ్ళినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటో ఉంది. ఆయనకి దండం పెట్టుకొని ఒకటే ఆలోచన చేసిన, ఆయన గురించి అనేక మార్లు మాట్లాడుతున్నాం. ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి చాలా మాట్లాడారు. కానీ ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుంది. మరి ఎందుకు ముఖ్యమంత్రి కాలేదో నా సోదరుడు అనిల్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎందుకు కాలేదు భూపతి రెడ్డి గారు తెలియదన్నారు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో మీరే ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఐదు సంవత్సరాలు మీ ముందర ఎంపీగా పదవీ కాలం పూర్తి చేసుకున్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది టి శ్రీనివాస్ గారు కొడుకు బీజేపీలో ఎలక్షన్ అయింది. అంతకుముందు నేను పెద్ద రాజకీయాలు లేకుంటే దూరమే ఉంటుంది. మోదీ గారిని బలపరచడం అంటేనే దేశభక్తి నిరూపించుకోవడం అన్న ఒక స్లోగన్ తోటి నేను రావడం. నేను కూడా 5 సంవత్సరాల తర్వాత మీరందరూ చాలా ముఖ్యులు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరందరూ ముఖ్యులు, అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ మొదటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరూ ఎన్నుకున్న ఎంపీగా నా మీద కూడా ఉంది. ఇది ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్. నేను నన్ను ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకున్న దాంట్లో ముఖ్యమైన పాత్ర మీది. ఇవాళ ఎంపీగా అయినాక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. బ్రహ్మాండమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీ మన కార్పొరేషన్లో సాధించింది. దాంట్లో కూడా ముఖ్యమైన పాత్ర మీదే. 28 కార్పొరేటర్లను గెలిచినాం. ధన్పాలన్న చెప్పినట్టు మనకి ఇటు దిక్కే మనం నిలబడగలుగుతాం, అటు దిక్కు మనం నిలబడలేము. ఇటు దిక్కు నిలబడ్డ సీట్లు సుమారు 35 స్థానాలు. అందులోకెళ్ళి మీ అందరి ఆశీర్వాదంతో 28 గెలిచినాం. అందులో 4 పద్మశాలి సోదరి మనలకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. మీ అందరి ఆశీర్వాదంతో 3 గెలిపించింది. అదే రకంగా మన రెంజల్ జెడ్పీసీసీ సంతోషాన్ని ఉన్న బోధనలో పద్మశాలి భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన సోదరుడుగా గర్వంగా చెప్తా ఉన్నా, గౌరవప్రదంగా ఇచ్చిన ఒకటే ఒక ఎమ్మెల్యే స్థానం పద్మశాలికి నా చెల్లె భోగా శ్రావణికి నేను 8 నెలలు హోంవర్క్ తీసుకొచ్చి నేను ఇవాళ భోగా శ్రావణి గారు ఒక నాయకురాలుగా తయారైనా అంటే దానికి భారతీయ జనతా పార్టీ కారణం.
దాదాపు పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ని ఓట్లు వచ్చినాయో దాదాపు అన్ని ఓట్లు వచ్చినాయి. కొద్దిగా వ్యతిరేక పవనాలలో వాతావరణం వ్యతిరేకంగా ఉన్నారు. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, టుడే గోగా శ్రావణి ఈజ్ ఎ లీడర్. ఇక ఎంపీగా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మాకు ఎంపీ ల్యాండ్స్ 15 కోట్లు, 2 సంవత్సరాలు మోడీ గారు టీకాల కోసం, కోవిడ్ టీకాల కోసం మాకు ఎంపీ ల్యాండ్స్ కట్ చేయడం జరిగింది. నేను లెక్కలు తీపించుకొని వచ్చిన మా దగ్గరకు వస్తున్నా, నేను రిపోర్ట్ ఇవ్వాలి కదా. మాకు ఉన్న ఎంపీ ల్యాండ్స్ లో టోటల్ పద్మశాలి కమ్యూనిటీకి ఇచ్చిన అమౌంట్ 1.8 crores నుంచి 2 crores మధ్యలో ఉంది. దాదాపు 13 నుంచి 14% దాకా నేను కేటాయించడం జరిగింది. అదే రకంగా పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డిమాండ్ చేయడం జరిగింది, రాజ్యసభ డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 నుంచి 50 లక్షల రుణాలు వచ్చేటట్టు స్కీమ్స్ తేవడం జరిగింది. గర్వంగా ఒక మోదీ భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, ఇవాళ ముద్రా లోన్లు కానీ, ఈ మధ్య వచ్చిన విశ్వకర్మ స్కీమ్ కానీ, అత్యధికంగా అప్లికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది. విశ్వకర్మ అందులో 50 లక్షల దాకా రుణాలు కుల వృత్తులకి, చేతి వృత్తులకి అందే విధంగా ఈ స్కీమ్ రూపకల్పన నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. లోన్ తీసుకొని రీపే చేస్తే మరింత తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దానికి లిమిట్ లేదు, 50 లక్షల దాకా తీసుకోవచ్చు. ఒకసారి 50 లక్షలు తీసుకొని లోన్ రీపేమెంట్ చేస్తే దాని తర్వాత బ్యాంకులు మన దగ్గరికి వస్తాయి. ఇవాళ ముద్రా లోన్లు కూడా మన ప్రాంతంలో 2,600 కోట్లు, అందులో 2019 కంటే ముందు 3 నుంచి 400 కోట్లు, 2019 తర్వాత 2,200 కోట్ల పైన ముద్ర రుణాలు ఇచ్చుకున్నాం మన పార్లమెంట్ సెగ్మెంట్. మా నాన్నగారు గుర్తుకొచ్చింది నాకు. బాపూజీ దగ్గర మా నాయన అంటుండే, 70లలోనే లేకపోతే అర్లీ 80s లోనే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టికెట్లు కేటాయించినప్పుడు పద్మశాలి సోదరులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ అవకాశం ఉందని చాలా డీటెయిల్డ్గా వెతుకుతుంది. చాలా ఆత్మీయత ఉన్న కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ, చాలా సాఫ్ట్ నేచర్, ఎక్కువ రాజకీయాల్లోకి ముందుకు రాదు. అప్పట్లో విఠలరావు గారిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పని ఆనాడు డి శ్రీనివాస్ గారు చేసి, నేను కూడా శ్రావణమ్మ తీసుకున్నప్పుడు చెప్పిన, నేను అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత నాదే, కొద్దిగా వెయిట్ కానీ తొందరగానే కూర్చోబెడతాను. కాబట్టి ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రకారంగా నిజామాబాద్ పార్లమెంట్ లో బెస్ట్ సోషల్ ఇంజనీరింగ్ టికెట్ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీకి జరిగిందని, భారతీయ జనతా పార్టీలో జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు. మీ ముందరనే ఉన్నాయి రికార్డు. అది మున్సిపల్ ఎలక్షన్లు కానీ, ఇతర లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఎంపీ ల్యాండ్స్ కానీ. కాబట్టి ఇవాళ మీ అందరి ముందర ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిలబడడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఇక లిస్టు చదువుతా ఉంటే మా భూమన్న గారి పేరు వచ్చింది. భూమన్న గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్, పద్మశాలి ఎంపీగా ఉండే
ఏకైక పద్మశాలి ఎంపీపీని కూడా ఈ మధ్య దించేసింది. సో అందరి ముందర 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని రైతులకు కానీ ఎవరికి కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని ఒక మహోన్నత నాయకుడు నరేంద్ర మోడీ గారి కార్యకర్తగా, ఆయన భక్తుడిగా మీ ముందర 5 సంవత్సరాలు పనిచేసుకొని నా మీద చెప్తుంది రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన రాజకీయ పార్టీలు అన్నిటికంటే మంచి సోషల్ ఇంజనీరింగ్ చేసి పాలిటిక్స్ లో కూడా ఎంపీ ల్యాడ్స్ లో కూడా పాపులేషన్ కి తగ్గట్టు నేను ఎంపీ ల్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సక్రమంగా చేసుకొని హోంవర్క్ బాగా చేసుకొని పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ పరీక్ష చేయడానికి వస్తున్నాను. నా మీదేం దొరకదు, అవతల పార్టీ వాళ్ళకి నా మీదేం దొరకదు. కాబట్టి పుకారు లేదు, అహంకారం. 5 సంవత్సరాలు మీ అందరూ పట్టణంలో ఎక్కుంటారు. 5 సంవత్సరాలు నా బండి సైరన్ కొట్టలే నిజామాబాద్ పార్లమెంట్. నా బండి హారన్ కొట్టలే, గట్టిగా హారన్ కూడా కొట్టనే. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందర వయసు కార్డు, ఎక్కర వయసు కార్డు, లోపల ఎమ్మెల్యే ఉన్నా లేకుండా సైరన్ మాత్రం అవుతుంది. కాబట్టి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, అవినీతి లేకుండా, ఎన్నడో మా నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 89-94 మంత్రిగా కూడా ఉండే ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గతికాడ కట్టింది. అప్పట్లో అదే చాలా పెద్ద పని. ఇవాళ మీ అందరి ఆశీర్వాదాలతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన పార్లమెంట్ లో ఇప్పటిదాకా ఒకటి ఉండే, ఈ 5 సంవత్సరాలు 7 ఆరోపీలు, ఒక ఆరోపీ పనులు మనం చేసుకోవడం, ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయింది. 2 కేంద్రీయ విద్యాలయాలు, ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది నిజామాబాద్ లో, బోధనలో నెక్స్ట్ ఇయర్ ఇనాగరేషన్ ఉంది. జగిత్యాల నవోదయ స్కూలు శాంక్షన్ అయింది. ఉత్తర్వులు కూడా ఎన్నికల రాగానే వెలువడతాయి. హైవేలు, 1000 కోట్ల హైవేలు ఆర్మూర్కి వెళ్ళి పడితే మంచిగా దాకా 70% మన పార్లమెంట్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ ఫోన్ చేసింది లేదు, నేను రూపాయి ఆశించింది లేదు, కమిషన్ అడిగింది లేదు. అందుకే ఇవాళ 35 సంవత్సరాల మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ పనులు ముందరిపోతున్నాయంటే రూపాయి కమిషన్ లేకుండా పనులు పాల్చుతుంది. ఇవన్నీ చేసుకుంటూ మోదీ గారి ఆశయాల కోసం వచ్చినాము. అదే దిశానిర్దేశంలో ఆయనకున్న గుణగణాలలో అదే బాటలో నడుస్తూ ఇవాళ మీ అందరి ముందు మళ్ళీ మేము నిలబడ్డాము. మీ అందరి ఆశీర్వాదం కూడా మళ్ళీ ఒక బీసీ ప్రధానమంత్రికి, ప్రపంచాన్ని శాసించే ప్రధానమంత్రికి ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ రామరాజ్య స్థాపన దిశగా మనమందరం అడుగులు కలిసి వేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఆ వెంటనే ఎంపీ గారు కూడా ఇలా దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా వేదికపైకి రావద్దు. ఎవరు కూడా ఆ వెంటనే దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అట్లాగే నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా ఇప్పుడే ప్రమాణ స్వీకరణ భువనేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు, అలాగే సత్యబాయి గారు.
చేస్తాం. దయచేసి ఎవరు కూడా రండి పడకుండా క్రమశిక్షణతో భోజనం. అలాగే సత్యపాల్ గారు, వెల్లి లక్ష్మణ గారు వారు సత్యానంద కోరుతున్నాం. అట్లాగే శ్రీ రాపోలు భాస్కర్ గారికి కూడా ఫోన్ చేయన్నా సహకరించిన ఆయా మండలాల పద్మశాలి సంఘాల అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే నియోజకవర్గాల అధ్యక్షులు, అట్లాగే నిజామాబాద్ నగర అన్ని తరఫులకి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి దయచేసి మీరందరూ అక్కడ ముందుకున్న వాళ్ళు కూర్చోండి. దయచేసి ప్లీజ్ ఒక 2 నిమిషాలు కూర్చోండి. దయచేసి ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి సన్మానాలు ఆపండి కూర్చోండి. అలాగే పాల్గొండ శాసనసభ్యులు శ్రీ కాబట్టి నిజామాబాద్ జిల్లా పట్టణ సంఘటన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి నాతో పాటు వచ్చినటువంటి మా సోదరుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పాల్గొండ శాసనసభ్యులు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి జిల్లా అధ్యక్షులు సోదరులు జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ దీపండ యాదగిరి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ దత్తాత్రి గారు, అదేవిధంగా నూతన అధ్యక్షులు దత్తాత్రి గారు, అదేవిధంగా వివిధ మండలాలైనటువంటి మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, మా టౌన్ ప్రెసిడెంట్ నర్సయ్య గారు, అదేవిధంగా చాలా మంది నా స్నేహితులందరూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కొంత రావడం రెండింటిని ఆలస్యం చేసి అలాగే పంపించండి. మరి ఈరోజు మీ అందరూ కలిసిపోయే అవకాశం జరిగింది. సందర్భంగా మీ యొక్క సంఘం గతంలో ఈ విధంగా మీ సంఘం రాజకీయంలో లేదు కాదు. కాబట్టి మీ అందరి సహకారం, మీ అందరిగా బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఉండాలని మరోసారి కోరుకుంటూ, ఎల్లవెల్ల మీకు మాకు ఇదే విధంగా సత్సంబంధం ఉండాలని కూడా నేను కోరుకుంటూ సెలవుకుంటున్నా. జై తెలంగాణ, జై పద్మశాలి. ఇప్పుడు మాజీ మంత్రులు ప్రస్తుతం లేకుండా శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అన్న జై మార్కండేయ, జై సీతారాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా పద్మశాలి సంఘం సభ్యులందరికీ, వచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కార్యవర్గంలో జిల్లా అధ్యక్షులుగా దత్తాత్రి గారికి, అట్లాగే గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి యాదగిరి గారికి, అట్లాగే
నర్సయ్య గారికి, పట్టణాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాలన్న గారికి, అట్లాగే ముక్తాల నుంచి వచ్చినటువంటి సెక్రటరీ దయానంద్ గారికి, జీవన్ గారికి ఉపాధ్యక్షులు, మా నల్లూరు గ్రామవాసి జీవన్ గారికి ఉపాధ్యక్షులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జిల్లా కార్యవర్గం మొత్తం నా బాల్కొండ నియోజకవర్గమే నిండినట్టు కనిపిస్తూ ఉన్నది. నా అధ్యక్షులు దత్తాత్రి గారు స్వయాన మా రామన్నపేట గ్రామ నివాసి, నా మండల నివాసి, నా సొంత మండలం. అట్లాగే జీవన్ గారు ఉపాధ్యక్షులు కూడా నా నియోజకవర్గమే. అట్లాగే తన కూడా అన్న గారు కూడా, వారు కూడా అందరూ కూడా నాకు బాగా సుపరిచితులు. మీరు మీ సమాజం అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఉన్నాను. దత్తాత్రి గారికి, హనుమాన్ గారికి, జీవన్ గారికి ఆల్రెడీ మంచి పేరు ఉన్నది మీ సమాజంలో. నాకు మా పూర్ణానందం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దత్తాత్రి గారు చాలా గుప్త దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి పేదల కోసం, పిల్లల కోసం, గుడుల నిర్మాణాల కోసం కూడా దాన ధర్మాలు చేస్తుంటారని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా మేము ప్రభుత్వంలో లేనప్పటికీ మా సహాయ సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసిమెలిసి ఒకరినొకరు సహకరించుకుంటూ మంచి సమాజ నిర్మాణం కోసం, దాంట్లో ఈ పద్మశాలి సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరొకసారి నేను సూచిస్తూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మా అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీ అందరి సహాయ సహకారాలు, దీవెనలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారి సంగతి మీ అందరికీ తెలుసు. ఆయన ఒక వ్యక్తిగా ఎవరు సాయం కోసం ఇంటికి వచ్చినా కాదన్నటువంటి వ్యక్తి, అది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సహాయం చేసే వ్యక్తి బాజిరెడ్డి గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 40 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా వారికి ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరొకసారి నూతనంగా ఏర్పడినటువంటి ఈ జిల్లా కార్యవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మార్కండేయ. అన్న కొంచెం సైడ్ జరగండి, అన్న జరగండి, కొంచెం వెనకకి జరగండి. మరి కమ్మర్పల్లిలో అన్నగారు కొండలక్ష్మి బాబు విగ్రహం కూడా పూర్తిగా తన నిధులతోనే ఇవ్వడం జరిగింది, సొంత నిధులతో. రెడీ రెడీ, ఇటు చూడండి, ఇటు చూడండి సార్.